ఏసయ్యా 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 అని మా రైట్ హ్యాండ్ ఎల్బో కిందకి నాకు కట్ చేసేసారండి. ఈ చెయ్యి అంతా కూడా కుడి చెయ్యిని చాలా వరకు కూడా అంతా కూడా కట్ అయిపోయింది. సో ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సో ఈ ఫింగర్స్ 4 ఫింగర్స్ ఉన్నవి ఇవేవి కూడా పనిచేయండి. సో తంబ ఫింగర్ అనేది ఇది కూడా అప్పుడు డ్యామేజ్ అయిపోతే తంబ ఫింగర్ని కూడా తీసేశారు. సో ఆ ఐరన్ దాని ద్వారా నా బాడీలోకి అంతా కూడా పవర్ సప్లై 11 kV అనేది నా బాడీలోకి వెళ్ళిపోయిందండి. బ్లడ్ అంతా వేసుకొని వస్తున్నారు. ఏమిటి మాస్క్ వేసుకొని వస్తున్నారంటే ఒక శవం వాసన అండి, అంటే శవమే కాలిపోయింది. నేనైతే కరెంట్ షాక్ తగిలిన తర్వాత అక్కడే ఇంక నాకు బ్రెయిన్ డెడ్ లాగా అయిపోయినట్లుగా 5.5 feet ఉంటాను. సో అటువంటిది ఎంత అయిందంటే ఒక రక్తపు ముద్దలాగా అయిపోయింది, చిన్న ముద్ద అయిపోయింది. సో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక ముద్దను తీసుకెళ్లారు అంతే. ఎక్కడ తగిలితే అక్కడ కళ్ళు కూడా వచ్చేస్తాను. భయంకరమైన షాకు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. సో నెల్లూరు అంతా కూడా నన్ను హాస్పిటల్స్ తిప్పారు. అక్కడ కూడా జాయిన్ చేసుకోలేదండి. సో చివరిగా నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చెప్పారంటే మా మిసెస్కి అక్కడ అయ్యా అతను ఇంకా కొంత సమయంలో అంటే ఇంకొక 10 minutes కల్లా చనిపోతారని కూడా వాళ్ళు చెప్పారు. నాకు ఆ ఒక్క మాటే గుర్తుందండి, ఇంకా ఏమి కూడా గుర్తులేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందని నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం నాకు ఒక మాట గుర్తుంది. నా ప్రమేయం లేకుండా నాలో నుంచి ఒక స్వరం నాకు వచ్చింది. ఏమొచ్చిందంటే యేసయ్యా 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 అని మాత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. మరి నా పేరు శ్రీనివాసులు అండి. మరి మాది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు. మరి నేను ఇప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఒక దేవుని సేవకుడిగా నేను వాడబడుతూ ఉన్నాను. అయితే ఒకప్పుడు ప్రభు నా పట్ల చేసిన మేలులు, ఆయన చేసిన నా పట్ల కార్యాలు మరి అవి అందరికీ కూడా తెలియపరచాలని ఈ వీడియో ద్వారా తెలియని వారికి నా సాక్ష్యం కొంతమందికే నేను చెప్పగలిగాను. అయితే కొన్ని ప్రాంతాల్లో సువార్తల ద్వారా కొన్ని సంఘాలు దర్శించడం ద్వారా నా సాక్ష్యాన్ని నేను చెప్పగలిగాను. అయితే ఇంకా అనేక మందికి నా సాక్ష్యము అంటే నా దేవుడు నా పట్ల చేసిన మేలుని అనేక మందితో నేను పంచుకోవాలనుకున్నాను. అయితే ఈ వీడియో ద్వారా ఈ సాక్ష్యము ఈ ఛానల్ ద్వారా అనేక మందికి నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. కనుక కొంత సమయము నా జీవితము ఎలా అసలు నేను హైందవ కుటుంబంలో నుంచి నేను వచ్చాను. నేను మా తాతగారులు కానీ మా నాన్నగారు మరి నేను వాళ్ళ తర్వాత నేను కానీ మేమందరం కూడా ఎవరం కూడా యేసు ప్రభుని వారిని నమ్ముకున్న వారం కాదు, చర్చికి వెళ్ళిన వారం కాదు. అసలు మా వంశంలో క్రైస్తవులు అనబడిన వారు ఎవరు కూడా లేరండి. అయితే దేవుని మహాకృపను బట్టి ప్రభు నన్ను దర్శించాడు. సో నేను యేసు ప్రభుని నమ్ముకోవటం నేను జరిగింది. సో అయితే నా యవ్వన ప్రాయంలో నేను భయంకరమైన విగ్రహారాధన చేశాను. అయితే చాలా భక్తిగా చాలా నిష్ఠాగరిష్టంగా కూడా నేను భక్తిని చేసేవాడిని. మరి ఉదయాన్నే నేను లేచి స్నానం చేసి ఏదైతే దేవునికి చేయాలో అదంతా కూడా చేసి నా పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవాడిని. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన సమయంలో కూడా మళ్ళీ స్నానం చేసి దేవునికి ఏదైతే చేయాలో అది చేసి అప్పుడు పడుకునేవాడిని. సో అట్లా నా భక్తి జీవితము, భక్తి అంటే విపరీతమైన కూడా ధనాన్ని నేను ఖర్చు పెట్టాను నా యవ్వన ప్రాయంలో. సో అంత భక్తి కలిగిన వాడిని. నా 26వ సంవత్సరంలో అటువంటి 26వ సంవత్సరంలో కూడా నేను అయ్యప్ప మాల కూడా వేయటం జరిగింది. శబరిమల వెళ్ళాను. కేరళ ప్రాంతం అంతా కూడా నేను చూసి వచ్చానండి.
తర్వాత బెంగళూరులో ఒక హైందవ టెంపుల్లో కూడా నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా కూడా నేను అక్కడ పనిచేయటం జరిగింది. సో నేను ఇట్లా చాలా ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నేను అనేక హైందవ దేవాలయాలన్నీ కూడా నేను తిరిగా. ఎందుకంటే నాకు భక్తి, దేవుడు అంటే ఇష్టం, భక్తి అంటే చాలా మంచి భక్తి చేయాలని. సో అలా జీవితం నేను జీవిస్తూ ఉన్నాను. ఏదైనా మంచి ఉద్యోగం చేయాలా, మంచిగా నేను బ్రతకాల, ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఒక ఆశ కూడా నాకు ఉన్నది. అయితే అటువంటి జీవితం అలా నేను జీవిస్తూ ఉన్న క్రమంలో తర్వాత నేను 2028వ సంవత్సరంలో 2014వ సంవత్సరంలో నేను వివాహం చేసుకోవటం జరిగింది. అయితే అప్పుడు దాకా నేను వివాహం చేసుకోకుండా ఉన్నప్పటికీ తర్వాత నా జీవితంలోకి ఒక క్రైస్తవురాలు, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న అమ్మాయి నా జీవితంలోకి రావటం జరిగింది. తర్వాత నేను మెల్లగా తనని అప్పుడప్పుడు చర్చికి తనని తీసుకెళ్ళేవాడిని. తను వివాహం ముందు తనకు నేను మాట ఇచ్చాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను చర్చికి నన్ను తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు అలాగే నేను తీసుకెళ్తాను అని చెప్పేవాడిని. సో నాకు ఏదైనా కూడా నేను దేవుడు అంతా ఒకటే, ఆ విధంగా నేను భావించేవాడిని. తనను తీసుకెళ్ళి చర్చి అయిపోయిన దాకా కూడా అక్కడ నేను బయట ఉండేసి తర్వాత అయిపోయిన తర్వాత నేను తీసుకొని వచ్చేవాడిని. అలా నేను ఉంటూ ఉన్నానండి. అయితే నేను ఒక ఎండి ఆఫీసులో కూడా కాంట్రాక్ట్ బేస్లో ఒక 7 years నేను కాంట్రాక్ట్ బేస్లో కూడా జాబ్ చేయడం జరిగింది. అయితే ఆ వివాహం అయిన తర్వాత ఆ విధంగా నా భక్తి జీవితం అయితే నేను కొనసాగిస్తూ ఉన్నాను. అప్పుడే మెల్లమెల్లగా నా భార్య ద్వారా యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు నేను వింటూ ఉన్నాను. నా జీవితంలోకి నా భార్య వచ్చినప్పుడు తనలో నేను చూసిన ప్రేమ, తనలో కనపరుస్తున్నటువంటి తన భక్తి జీవితం కానీ, తను కొన్ని మాట్లాడుతున్న మాట తీరు, తన ప్రవర్తన నాకు ఎంతో బాగా నచ్చింది. అవి ఏవి కూడా నాలో కనిపించాల. ఎందుకంటే అవి చాలా అవి మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా నేను మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అన్నప్పుడు, వాళ్ళతో ఇలా ఉండాలి అలా ఉండకూడదని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకు అనిపించేది, ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి, కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కడే అన్నప్పుడు తను ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇవి చర్చిలో చెప్తారని చెప్పేసి తను నాకు చెబుతూ ఉండేది. అయితే మెల్లమెల్లగా నాకు అట్లా ఆసక్తి, కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉండేదండి. అయితే అలా జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు 2014వ సంవత్సరం మరి ఆగస్టు 13వ తారీఖు మా వివాహం జరిగింది. అయితే అదే సమయంలో ఏదైతే నేను జాబ్ చేస్తూ ఉన్నానో ఈ బోర్లు రిపేరు అనే ఒక RWS అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో నేను పనిచేశానండి. అయితే 2015వ సంవత్సరంలో మే నెల 20వ తారీఖు నాకు భయంకరమైన కరెంట్ షాక్ తగిలింది. నాకు అప్పుడు కరెంట్ షాక్ అంటే వివాహం అయ్యి 8 నెలలే అయింది. 8వ నెలలోనే నాకు కరెంట్ షాక్ తగిలిందండి. అయితే అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఆ కరెంట్ షాక్ 11 kV అండి నాకు తగిలింది. అక్కడ కాలిపోయి నేను పడిపోయినప్పుడు సో నా బాడీలో అంతా కూడా సో నేను అన్కండిషన్లో ఉన్నాను, నాకేమీ తెలియదు. సో అప్పుడు ఆ సమయంలో అక్కడ చెప్పిన వారు సోకింది నా బాడీ అంతా కూడా. ఆ కరెంట్ షాకు ఆ ప్రాంతంలో నేను ఒక విలేజ్లో ఒక పంచాయతీల్లో ఒక బోరింగ్లు అనేవి ఉండేవండి. సో అవి కరెంట్ రానప్పుడు, మోటార్ లేనప్పుడు అవి చేతి పంపు వాళ్ళు కొట్టుకొని నీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సో అటువంటి రిపేర్ సెక్షన్ కూడా నేను చేసేవాడిని అన్నమాట. సో అప్పుడు అది రిపేర్ అనేది నేను అక్కడ చేస్తూ ఉన్నాను. ఆ చేస్తున్న క్రమంలో ఆ పైపులు ఆ బోర్వెల్కి దించుతూ ఉన్న క్రమంలో సో లాస్ట్ పైపు దించితే అది బోరు కంప్లీట్ అయిపోతుంది వర్క్. అయితే అక్కడ 11 kV కింద అక్కడ ఉండడం వల్ల చాలాసార్లు చేశాను ఆ బోరు. కానీ ఆ రోజే అది ఆ పైన 11 kVకి ఆ పైపు తగలటం, నా చేతిలో 24 సైజ్ పైప్ రించులు అనేవి, ఐరన్ రించులు అనేవి నా చేతిలో ఉన్నవి. అయితే ఆ బోరులో ఆ కరెంట్ షాక్ తగలంగానే ఆ రించులతో నేను అలాగే బోరుకి మీద 2 మోకాళ్ళు కూడా ఆనిచ్చి వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే అక్కడ షాక్ తగిలింది. నాతో పాటు ఇద్దరికి షాక్ తగిలింది, కానీ వాళ్ళు పక్కన పడ్డారు, వెంటనే లేసారు, వాళ్ళకేం ప్రాబ్లం కాల. నేనైతే కరెంట్ షాక్ తగిలిన తర్వాత అక్కడే ఇంక నాకు బ్రెయిన్ డెడ్ లాగా అయిపోయినట్లుగా అయిపోయింది. అక్కడ పడివేళ్ళలో కూడా 2 అడుగులు 1.5 అడుగుల్లోనే వాటర్ లెవెల్ కూడా ఉన్నవి ఇవి. సో అటువంటి అక్కడ ఆ విధంగా తగిలింది నాకు షాకు. అది మనం చూస్తూ ఉంటాం, చిన్న ఛార్జింగ్లు పెట్టి చనిపోయిన వాళ్ళు, సెల్ ఫోన్స్లో బట్టలు ఆరేస్తా వైర్ తగిలి చనిపోయిన వాళ్ళు, అటువంటి చూస్తూ ఉంటాం. కానీ నాకు కరెంట్ షాక్ తగిలి అక్కడ పడిపోయాను.
అక్కడ భయంకరమైన కాలిపోయింది, నవనికి అవి తగిలింది. ఇదిగో ఇక్కడ అంతా కూడా కాలిపోయింది, నెడంతా భాగం అంతా కాలిపోయింది. అయితే అక్కడ పడిపోయానండి. తర్వాత సో 2 చేతులకు కూడా రెండు చేతులకు కూడా డ్యామేజ్ అయిపోయింది. 2 చేతులు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ హ్యాండ్ ఎల్బో కిందకి నాకు కట్ చేసేసారండి. ఈ చెయ్యి అంతా కూడా కుడి చెయ్యిని ఇదంతా కూడా రైట్ హ్యాండ్ ఎల్బో దగ్గరికి తీసేశారు. సో అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా చూసినట్లయితే ఎడమ చెయ్యి. సో ఇదంతా కూడా చాలా వరకు కూడా అంతా కూడా కట్ అయిపోయింది. సో ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సో ఈ ఫింగర్స్ 4 ఫింగర్స్ ఉన్నవి, ఇవేవి కూడా పనిచేయవండి. సో థంబ్ ఫింగర్ అనేది ఇది కూడా అప్పుడు డ్యామేజ్ అయిపోతే థంబ్ ఫింగర్ని కూడా తీసేశారు. సో ఇది ఎటువంటి యాక్షన్ కూడా ఉండదు, చెయ్యి ఏం పనిచేయదు, జస్ట్ షోయింగ్ అంటే చూసేదానికి మాత్రమే చెయ్యి ఉంది. కానీ ఇక్కడంతా కూడా ఇది ఏం పనిచేయదు, మనం చెప్పినట్టు ఇది విందన్నమాట. సో ఏ బోన్ లేదన్నమాట దీనికి. సో అట్లా పోయింది. అదేవిధంగా 2 కాళ్ళకు కూడా మోకాళ్ళకి, ఈ కాళ్ళు అయితే మెయిన్ గుదినారం అనేది కట్ అయిపోయింది. సో ఇది ఎటువంటి యాక్షన్ ఉండదు ఈ కాలుకి, స్పర్శ కూడా మోకాలు కింద నుంచి కూడా దీనికి స్పర్శ ఉండదు. సో అంతా ఇది ఇక్కడున్న మెయిన్ బోన్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. సో ఈ కాలు అయితే కొంచెం బాగుంటుంది, కానీ దీనికి ఈ కాలు మీద బేస్ మీద నడుస్తాను. సో నాకు ఇక్కడంతా కూడా ఈ బోన్ అంతా బయటకు వచ్చేసింది. ఇక్కడంతా కూడా అక్కడ కరెంట్ షాక్లో హాస్పిటల్లో డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ వేసారు బొక్కలు. ఆ వాటిలో అవి పట్టుకొని చేస్తున్నప్పుడు ఆ పైప్ రించులు ఏంటంటే ఐరన్, అవి ఐరన్ రించులు, పైపులు కూడా ఐరన్, ఆ బోర్ అంతా కూడా కిందంతా కూడా ఐరన్ అది. సో ఆ ఐరన్ దాని ద్వారా నా బాడీలోకి అంతా కూడా పవర్ సప్లై 11 kV అనేది నా బాడీలోకి వెళ్ళిపోయిందండి. బ్లడ్ అంతా కూడా పీల్చేసింది ప్రతి కండరం. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఒక బాయిలర్ కోడిని ఏ విధంగా బాయిల్ చేస్తారో అట్లాగా మాంసం అంతా అణువు బాయిల్ అయిపోయిందని చెప్పేసారు వాళ్ళు. అతను ఇంకొక 5 minutes 10 minutesలో చనిపోతాడు, అతను బతకడు అని కూడా చెప్పారండి. అంటే బాడీ అంతా కూడా ఎక్కడ అట్లా పట్టుకుంటే అటు ఊడొచ్చేసేది కండ. అంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా, నేను ఒకప్పుడు ఉన్న నా ఫొటోస్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా అయింది పరిస్థితి అంటే, ఒక చిన్న ముద్ద, ఒక రక్తపు ముద్దనండి. సో ఇంత పెద్ద అంటే దగ్గరగా నేను 5.5 feet ఉంటాను నేను. సో అటువంటిది ఎంత అయిందంటే ఒక రక్తపు ముద్దలాగా అయిపోయింది, చిన్న ముద్ద అయిపోయింది. సో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక ముద్దను తీసుకెళ్లారు అంతే వాళ్ళు. ఎక్కడ తగిలితే అక్కడ కండు ఊడొచ్చేస్తూ ఉందండి. అంత భయంకరమైన షాకు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడలేదండి. సో నెల్లూరు అంతా కూడా నన్ను హాస్పిటల్స్ తిప్పారు. సో అక్కడ కూడా జాయిన్ చేసుకోలేదండి. సో చివరిగా నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చెప్పారంటే మా మిసెస్కి, అక్కడ అయ్యా అతను ఇంకా కొంత సమయంలో అంటే ఇంకొక 10 minutes కల్లా చనిపోతారని కూడా వాళ్ళు చెప్పారు. అదే తర్వాత మా మామయ్య వాళ్ళు, నాకు మేనమామలు ఉన్నారండి, వాళ్ళు మా మిసెస్తో మాట్లాడి అందరూ కూడా మాట్లాడుకుని నన్ను చెన్నైకి తీసుకెళ్ళాలని అక్కడ ఒక వ్యక్తి సలహా మేరకు నన్ను చెన్నైకి తీసుకెళ్ళారు. అది చెన్నై వేలంచేరి దగ్గర తాంబరం వెళ్ళే రూట్లో కామాక్షి మెమోరియల్ అని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ నైట్ నన్ను తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నన్ను ఆ డాక్టర్ నైట్ రావటం లేట్ అయిపోయిందండి. అప్పటికి నాకు చేతులకి ఐరన్ అంతా కూడా చేతుల్లో అలాగే ఉండిపోయింది, అది ఐరన్ ఉండిపోయింది. వాళ్ళు కట్లు అలాగే కట్టేసి పంపించేసారు నన్ను. ఆ పంపించడం వల్ల ఏంటంటే అది లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది ఐరన్ కాబట్టి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అక్కడ వాళ్ళు 70,000 70,000 కడితే అడ్మిట్ జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ టైంలో మనీ అడ్జస్ట్మెంట్ కాల, ఎప్పుడో మార్నింగ్ అయింది. అయితే తర్వాత మార్నింగ్ నన్ను జాయిన్ చేసుకున్నారు. అయితే అక్కడ నాకు చెన్నైలో డాక్టర్ గారు వచ్చినప్పుడు నాకు వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ వాళ్ళు నాకు చేసింది ఏంటంటే, నాకు ప్రేయర్ చేశారండి వాళ్ళు. ఫస్ట్ నాకు ప్రేయర్ చేశారు వాళ్ళు, జీసస్ సో నేమ్లో ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి నన్ను తర్వాత తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు చెప్పింది ఒకటే మాట చెప్పారు, ఇతను బాడీ అంతా కూడా 11 kV తగలటం వల్ల కరెంట్ షాకు బాడీ అంతా కూడా ఎముకలతో సహా ఉడికిపోయాయి, నరాలు కానీ ఆ శరీరం బ్లడ్ అంతా బాయిల్ అయిపోయింది, బ్లడ్ అసలు ఏం లేదు అని చెప్పేస్తారు, కంప్లీట్గా బ్లడ్ లేదు. సో అంతా కూడా ఇదైపోయింది వాళ్ళు చూసినప్పుడు. సో శరీరం అంతా కూడా బద్దలుగా అంటే వర్షం లేనప్పుడు కరువు వచ్చినప్పుడు భూమి ఎలా బద్దలుగా పగిలిపోద్దో అలా బద్దలుగా పగిలిపోయిందండి. సో అటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పారు 7 days ఐసీయూలో ఉండాలో, అప్పుడు కానీ మేము చెప్పలేమని చెప్పారు.
అయితే దేవుని మహాకృప ఈ లోపల మా మిస్సెస్ ప్రభు నమ్ముకునింది కాబట్టి చాలామందికి తను పాస్టర్ గారికి కొంతమందికి తెలిసిన వారికి ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. సో వాళ్ళందరి చేత కూడా ఆ ప్రేయర్లో పెట్టండి, మా ఆయన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి తను చెబుతూ ఉండేది. అయితే తర్వాత నాకు చెప్పింది ఆ విషయాన్ని. అయితే నేను అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసి అయిపోయిన తర్వాత దేవుని మహాకృప ఏంటంటే 7 రోజులు ఐసీయూలో ఉండాలని చెప్పిన వాళ్ళు 1.5 రోజుల్లోనే నన్ను ఐసీయూలో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇది దేవుడు మొదటి కార్యం అని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నానండి. 1.5 రోజుకి ఐసీయూలో నుంచి తీసుకొచ్చారు, రూమ్కి షిఫ్ట్ చేశారండి. అయితే నేను ఒక చీకటి పుల్ల కంటే ఘోరంగా అంత సన్నగా నేను అంత వీక్గా అయిపోయాను. నా దగ్గరకు వచ్చే డాక్టర్ గారు మాస్క్ కట్టుకొని వస్తున్నారు. నా దగ్గరికి నా ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళు కూడా బంధువర్గం కానీ మా ఫ్రెండ్స్ కానీ మా అమ్మా నాన్న కానీ చాలామంది అందరూ కూడా వచ్చి నన్ను చూశారు. సో వాళ్ళందరూ చూసినప్పుడు మాస్క్ కట్టుకొని వస్తున్నారు, వాళ్ళు మాస్క్ వేసుకొని వస్తున్నారు. ఏమిటి మాస్క్ వేసుకొని వస్తున్నారంటే ఒక శవం వాసన అండి, అంటే శవమే కాలిపోయింది. ప్రతి ఒక్కరు అక్కడ అంటున్న మాట ఏంటంటే నా దగ్గర చూస్తున్నారు, పక్కకి వెళ్ళి అతనికి కొద్దిసేపటికి చచ్చిపోతాడు, ఇంకో ఎక్కువ రోజులు బతకుడు, ఇదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా భార్య చాలా కృంగిపోయేది. ఎందుకంటే వివాహం అయ్యి సంవత్సరం కూడా గల 8 నెలల్లోనే అయింది, 8వ నెలలోనే కరెంట్ షాక్ తగిలింది. సో అటువంటి మాటలు అంటూ ఉంటే తను బాధపడుతూ ఉన్నది. సో వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ తర్వాత నా చెయ్యి తీసేయటం, సో ఈ చెయ్యి కూడా ఇదంతా కూడా వాళ్ళు తీసేయటం, ఒక్కొక్కరు రోజుకి కుళ్ళిపోతూ ఉంది, బాడీ అంతా కుళ్ళిపోతూ ఉంది, మరి బాడీ అంతా కూడా పాసిపోతూ ఉంది. అయితే నా దగ్గరకు వచ్చిన డాక్టర్స్ కానీ డాక్టర్ అమ్మలు కానీ నర్సులు అందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, నాకు కూడా ప్రేయర్ చేయమని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇట్లా జరుగుతూ ఉంది. అయితే తర్వాత అటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్నాను, నాకు స్పృహ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నాకు తెలిసిన తర్వాత అయ్యా నేను దేవునికి చాలా భక్తి చేశాను, చాలా పూజలు చేశాను, కానీ నాకు వివాహం 8వ నెలలోనే ఇలా నాకు ఎందుకు అయింది? నాకంటూ కూడా కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, నేను నా భార్య ఇట్లా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మేము కూడా అనుకుంటాం కదా, ఎందుకు నేను ఇంత భక్తి చేసినప్పుడు తిరిగి నాకు వచ్చిన బహుమానం ఇదే? ఎందుకు నాకు ఈరోజు 2 చేతులు లేకుండా పోయాయి, ఒక కాలు పనిచేయకుండా పోయింది, ఏమిటి ఘోరము? సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను కనీసం ప్రాణములతో బయట పడతానో లేదో అని కూడా నాకు తెలియదు. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే ఎక్కడికైనా బంధువుల దగ్గరకు ఇంకో దగ్గరకు అలా ఎంజాయ్గా అలా వెళ్తారు. కానీ మేము పెళ్ళైన తర్వాత మేము ఎంజాయ్ చేసేదానికి ఎక్కడికి వెళ్ళామంటే హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్ చెన్నైలో 3.5 నెలలు ఉంటే నరకం ఎలా ఉంటుందో సో నేను చదివాను కానీ చూడలేదండి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభులు వారు ఆయన నరకం చూసి వచ్చాడని ప్రభు చెప్తాడు, అది నిజం. కానీ నేను నరకాన్ని ఎలా ఉంటుందో చూడలేదు, కానీ అనుభవించేసాను. ఆ 3.5 నెలల హాస్పిటల్లో అనుభవించేసానండి. అయితే నా కోసం నా ఫ్రెండ్స్ కానీ బంధువులు చాలామంది వచ్చి బ్లడ్ నా దగ్గర ఏమీ లేదు, అసలు బ్లడ్ బాడీలో ఏం లేదని చెప్పేశారు. తర్వాత నా బాడీలో ఫ్యాట్ కూడా కొవ్వంతా కరిగిపోయిందని చాలా కోడిగుడ్లన్నీ కూడా ఎగ్స్ నాకు ఆ విధంగా ఫ్యాట్ ఎక్కిచ్చారు. బ్లడ్ చాలా బాటిల్స్ నాకు బ్లడ్ అనేది చాలా ఎక్కిచ్చారండి. కొన్ని దినాలు అలాగ చాలా డబ్బు కూడా అక్కడ ఖర్చు అవడం జరిగింది. అయితే ఎంత డబ్బు పెట్టినా ఎంతమంది అక్కడ చేసినప్పటికి కూడా వాళ్ళు చెబుతున్నది ఒకటే మాట, ఏ సమయంలో ఏం జరుగుతుందో మాకు తెలియదయ్యా, అంతా పైవాడిదయ్యా, కానీ నువ్వు ప్రేయర్ చేసుకొని మాత్రం వాళ్ళు అదే చెప్తూ ఉన్నారండి. వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఇట్లా జరిగిన పరిస్థితి భయంకరమైన పరిస్థితి అండి. నేను అనుకున్నాను, అయ్యా మరి నేను ఇంత భక్తి చేశాను కదా దేవుడా, నాకు దయచేసి ఇది నాకు ఒక కళగా మిగిలిపోవాలా, ఇదంతా ఒక పీడగా మారిపోవాలా, మళ్ళీ నేను నా భార్య నా చేతులు బాగుండాలా, నా కాళ్ళు బాగుండాలా, నేను హ్యాపీగా ఉండాలా అని చెప్పేసి ఇలాగా ఇది అబద్ధం అని చెప్పండి, ఇది పీడకలని మీరు రుజువు చేయండి అని అంటూ ఉంటే నాతో ఎవరు కూడా సమయంలో ఎవరు కూడా నాతో మాట్లాడిన వాళ్ళు లేరండి, ఎవరు కూడా ఏమి ఇది లేదు. అయితే అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో జరిగినది ఏమిటంటే తర్వాత మెల్లమెల్లగా కొంచెం వాళ్ళు ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత అవి మాకు పిల్లలు లేరు. తర్వాత చూస్తే కరెంట్ షాక్ కొట్టి 2 చేతులు పోయాయి, కాలు డ్యామేజ్ అయిపోయింది, స్థావరం మీద ఇంకా డబ్బు ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది, ఆస్తులు పోయాయి, ఇంకా బ్రతికి వ్యర్థము. ఈ విధంగా సమాజంలోకి ఏ విధంగా నేను మొహం పెట్టుకొని పోయాను, నేను ఏ విధంగా ఒకప్పుడు ఎలా బ్రతికాను, ఎలా ఉన్నాను ఏందని చెప్పేసి నా భార్యతో నేను మాట్లాడి అనుకుంటా ఉన్నాను. నేను నా భార్యకి చెప్తున్నాను, పాయిజన్ తీసుకొని విషం దాగి మన ఇద్దరం కూడా చనిపోదాం అని చెప్పేసి హాస్పిటల్లో
మేము నిర్ణయించుకున్నామండి. నేను చెప్పేసాను నా భార్యకి, ఇక నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పోషించలేను స్వరూపాన్ని, నేను సాకలేను, ఇటువంటి భయంకరమైన పరిస్థితి వద్దు. ఒకవేళ మనుషులు చూస్తే కొద్ది రోజులు చూస్తారు, తర్వాత వాళ్ళు మనల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వద్దు, మనం చనిపోదాం అని చెప్పి నేను అన్నప్పుడు నా భార్య నాతో అన్న మాట ఏమిటంటే, అయ్యా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్ళు ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు ఎవరు కూడా విడవబడతారు, చీకట్లో నరకంలోకి వెళ్ళిపోతారు, ఆత్మలు విడవబడతాయని చెబుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అలా వద్దు, ఒకవేళ ఈ శ్రమలకి దేవుడు ఇట్లా అనుమతి ఇచ్చుంటే అనుభవిద్దాం, అంతేగాని ఆ చనిపోయే నిర్ణయాలు అటువంటి తీసుకోవద్దని చెప్పేసి నా భార్య చాలా ధైర్యం తెచ్చుకొని ఓర్పు కలిగి, కొత్తగా పెళ్ళయ్యండి. సో ఆ మాటలు తను పలుకుతూ ఉంది. సో నిజంగా ఎంత ధైర్యంగా తను పలుకుతూ ఉంది ఆ మాటలు. నిజంగా 3.5 నెల మా మేనమామలు అక్కడే ఉండి నాకు వాళ్ళు కొంచెం చాలా హెల్ప్ చేశారు. తర్వాత మా తల్లిదండ్రులు కూడా కొంచెం మాకు ధన విషయంలో కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అయితే నా భార్య కూడా 3.5 నెలలు అక్కడే నాకు అన్ని సేకరీలు చేస్తూ ఉందండి. కానీ యూరిన్ కానీ లెట్రిన్ కానీ ప్రతిదీ కూడా అంతా బెడ్ మీదేనండి, అంతా బెడ్ మీదే. నాకు అన్నం తినాలన్నా కూడా ఆ బెడ్ని పైకి లేపేవాళ్ళు, నన్ను లేపేవాళ్ళు కాదండి. నా వీపంతా కూడా పాచిపోయింది, భయంకరమైన పుండ్లు వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారండి. పుండ్లు వస్తాయమ్మా, జాగ్రత్త అని చెప్పారు. అయితే మాటికి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ బెడ్ తోటి అలాగే లిఫ్ట్, వాళ్ళు బటన్ నొక్కితే ఆ బెడ్ పైకి అలాగా లేస్తుంది. అది లేచి అలాగే 2 ముద్దలు తినేవాళ్ళు. ఆ 2 ముద్దలు తినేవాళ్ళు నన్ను. అది అరిగేది కాదండి, నాకు జ్యూసే దాపేవాళ్ళు. ఉదయం ఒక జ్యూసు, సాయంత్రం ఒక జ్యూసు. అన్నం కూడా సహించేవాడిని కాదు. ఎన్నిసార్లు ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకెళ్ళి ఎన్నిసార్లు మత్తుని నాకు ఇచ్చేసి వాళ్ళు ఎన్నిసార్లు శరీరాన్ని కోసి పారేశారు, ఆపరేషన్ చేశారండి. అటువంటి జీవితం నేను ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి నా జీవితంలో నేను చూడలేదండి. నేను అనుకున్నాను, నేను ఇంతగా భక్తి చేస్తే నాకు దక్కిన ప్రతిఫలం ఇదా, నాకు ఇటువంటి జీవితమా, నాకు ఎందుకు దేవుడు ఇలా ఎందుకు నాకు చేశాడని నేను ఆ విధంగా నేను అనుకుంటూ ఉన్నానండి. అంటే నేను అప్పుడు దాకా నేను ఏ దేవతలను నేను ఆరాధించి చేశానో వాళ్ళు అనుకుంటూ ఉన్నానండి. అయితే తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, మొత్తానికి హాస్పిటల్లో నుంచి నన్ను అక్కడ డిశ్చార్జ్ చేశారండి. కొంచెం రికవర్ అయింది, డిశ్చార్జ్ చేశారు. అయితే నేను తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మా అమ్మ వాళ్ళు దగ్గర నేను ఉన్నప్పుడు, ఇంకా తర్వాత అక్కడ ఉండడం పరిస్థితులు బాగలేవు, కొంచెం తినేదానికి అన్నిటికీ కష్టంగా ఉంది. వాళ్ళు చూస్తే వృద్ధాప్యలో ఉన్నారు. ఎందుకని చెప్పేసి నా భార్యను తీసుకొని మా అత్తమ్మ వారింటి కట్టుబడిపల్లి అక్కడికి వెళ్ళిపోయామండి. అయితే నా ఎముకల్లో నుంచి చీము వస్తూ ఉందండి. బాడీలో మిగతా గాయాలు మానేయి, కానీ ఎముకల్లో నుంచి భయంకరంగా చీము కారుతూ ఉంది. ప్యాంట్ వేసుకుంటే ఆ ప్యాంట్ అంతా కూడా అది చీము కారుతూ, ఈగలు వాడుతూ, సో అట్లా ఉండేది. అది 10 మందిలోకి పోవాలన్నా కూడా నాకు అసలే ఇలా ఉంది, మళ్ళీ ఇలా పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా నేను ఏడ్చేవాడినండి. అయితే అటువంటి పరిస్థితుల్లో నాకు ఎందుకో తెలీదు, మా వంశం మీద ఒక శాపం ఉందని నాకు నా నమ్మకం, నా యొక్క ఉద్దేశం, నా యొక్క ఆలోచనది. ఎందుకంటే సో మా వంశంలో ఏదో ఒకటి, ప్రతి మగ మనిషికి కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాగా. సో నాకు కూడా నా మీద ఆ శాపం ఉందేమో, సో అటువంటి శాపం నా మీదకి వచ్చిందేమో అనుకొని నేను కూడా అలాగా అనుకున్నాను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 8వ నెలకే ఇలా జరగటం ఒక భయంకరమైన పరిస్థితి. ఎంతోమంది ఉన్నారు గ్రామంలో, జరగలేదు, కానీ నాకు ఇటువంటి జరిగినప్పుడు అయితే నాకు మరణ భయం పట్టుకునిందండి. సో వంశంలో ఇలా చనిపోతున్నారు మగవారు, సో నేను కూడా చనిపోతానేమో అనే ఒక మరణ భయం నన్ను పట్టుకునిందండి. అయితే ఆ మరణ భయం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారో నాకు తెలియదు. అప్పుడు వరకు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా అండి నేను ఒక మంత్రగాన్ని తీసుకొచ్చి, తర్వాత నేను అతనికి ఒక కోడి పుంజిచ్చి 16,000 డబ్బులు ఇచ్చి, సో ఇదంతా కూడా చెప్పి, ఎందుకంటే ఆ మరణ భయం, మరణం, చనిపోతానేమో, ఈ గాయాలతైనా నేను ఈ 2 చేతులు లేకుండా ఇలాగైనా నేను బతకగలనా అనుకుంటే, అలా కూడా డాక్టర్ ఏం చెప్పాడంటే చెన్నైలో వచ్చేటప్పుడు, నీ ఎముకల్లో నుంచి చీము వస్తూ ఉంది, ఆ చీము మెల్లమెల్లగా నీ గుండెకి పాకిందంటే ఇన్ఫెక్షన్, అది నువ్వు ఎప్పుడు చనిపోతావో కూడా నీకు తెలియదమ్మా, కనుక నీ భర్తని నువ్వు చంటి బిడ్డలాగా ఎప్పటికప్పటికి నువ్వు గమనించుకుంటూ అప్పుడప్పుడు ఎక్స్రేలు స్కానింగ్ తీసుకుంటూ నువ్వు చూసుకుంటూ ఉండని నా భార్యకి అక్కడ చెన్నైలో డాక్టరు చెప్పడం కూడా జరిగిందండి. అయితే దాన్ని అదేమో తెలియదు, కానీ పదే ఆ విషయం వచ్చినప్పుడల్లా కూడా మేము రోజు సస్తూ బతుకుతూ ఉన్నామండి. ఒక్క మాటే గుర్తుందండి, ఇంకా ఏమి కూడా గుర్తులేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందని నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం నాకు ఒక మాట గుర్తుంది. నా ప్రమేయం లేకుండా నాలో నుంచి ఒక స్వరం నాకు వచ్చింది. ఏమొచ్చిందంటే, యేసయ్యా 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 అని మాత్రం 3 మాటలు మాత్రం నా నోటితో నేను
బిగ్గరగా పలకటం మాత్రం నేను గమనించానండి. అది నాకు చాలా గుర్తుంది. అది చాలా బాగా నాకు ఆ టైంలో కూడా అది మాత్రం నేను విన్నానండి. 3 సార్లు నేను ఆ మాట నా నోటితో పలికాను. అప్పటికి యేసు ప్రభు గురించి నాకు తెలియదు. అప్పుడు ఇంకా కూడా పెద్దగా నాకు అవగాహన కానీ ఏమి కూడా లేదు. కానీ యేసు ప్రభు అని నా ప్రమేయం లేకుండా కూడా అటువంటి అన్కండిషన్లో ఉండి కూడా నేను అలా ఎలా అనగలిగానో కూడా నాకు తెలియదు. కానీ ఆ మాట మాత్రం నేను చాలా స్పష్టంగా పలికాను. ఒకప్పుడు ఈ మాటని నేను ద్వేషించానండి. మా పితరులు కూడా ద్వేషిస్తారు, కానీ నేను కూడా ద్వేషించునని ఆ మాట అనలేకపోతే ఇప్పుడు బ్రతకలేకపోతున్నా. అటువంటి పరిస్థితి. ఇంకా నాకు అనిపించేసింది నేను చనిపోతానేమో, ఇది పైకి పాగుతుందేమో అని. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీపిస్తే అది ఇన్ఫెక్షన్ పైకి పాగటం నేను గమనించానండి. డాక్టర్ గారు చూపించారు. ఇక నాకు ఇంకా ఆందోళన ఎక్కువైపోయింది. ఆ భయంతో ఇంకా నేను ఎప్పుడు చనిపోతానేమో, ఈ భయమే నన్ను చంపేస్తుందేమో అని అనుకున్నాను. అప్పుడు ఇంకా నేను చేసిన ఈ భక్తి ఇదంతా కాదు, కానీ నేను ఖచ్చితంగా ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోవాలా, ఇంక యేసు ప్రభు నన్ను రక్షిస్తాడేమో, ఈ మరణ భయం నుంచి నన్ను ఆయన విడిపిస్తాడేమో. నన్ను ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు. ఆ కరెంట్ షాక్ నుంచి నేను చనిపోకుండా నన్ను ఆయన, కొంతమంది హాస్పిటల్కి వెళ్లకుండా మార్గ మధ్యలోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఇంతవరకు నన్ను ప్రాణం పోశాడు, నాకు ఊపిరి పోశాడు. ఇప్పుడు కూడా ఆయన నాకు దారి చూపిస్తాడు, ఈ గాయాలు మానుపుతాడని. తర్వాత నా భార్యతో నేను ఒక మాట చెప్పానండి. నేను చెప్పాను నా భార్యతో, స్వరూప, ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. నేను చేసిన నా పాపాలు, నా దోషాలు, నా శాపాలన్నీ కూడా నేను ఒప్పుకొని నేను కూడా బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకుంటాను. నాకు బ్రతకాలనుంది, బ్రతికించే దేవుడు నాకు కావాలా. ఆయన బ్రతుకున్నాడంట కదా, ఆయన సజీవుడు అంట కదా, ఆయన మాట్లాడతాడంట కదా, ఆయన శరణ వేరితే ఎవరినైనా కూడా ఆయన రక్షిస్తాడని నేను చాలాసార్లు నీతో వచ్చినప్పుడు నేను విన్నాను. కనుక నన్ను కూడా బ్రతికిస్తాడంటే మరి ఖచ్చితంగా కూడా నన్ను బ్రతికిస్తాడు అని చెప్పిందండి. ఎందుకంటే ఒక సమయంలో నా భార్యతో నేను ఛాలెంజ్ చేశా. ఎందుకంటే యేసు ప్రభు గొప్పవాడైతే, యేసు ప్రభు నీ దేవుడు గొప్పవాడైతే, నేను మంచి హుందాగా బతకాలనుకున్నా, కారులో తిరగాలనుకున్నా, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నిటి నుంచి కూడా నేను బయటికి రావాలా. నీ యేసు ప్రభు నా దేవుడు, నేను ఆరాధించే దేవుడి కంటే, నేను పూజించే దేవుడి కంటే నీ యేసు ప్రభు కానీ గొప్పోడైతే నాకు 12 లక్షలు ఇవ్వమని చెప్పు. అప్పుడు నేను యేసు ప్రభుని ఖచ్చితంగా నమ్ముకుంటాను, నేను కూడా చర్చికి వస్తానని నా భార్యతో నేను ఛాలెంజ్ చేశానండి. నేను చేసిన భక్తి నేను విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగునండి. అంత ఇష్టం నాకు, అంత పూజ, అంత భక్తి చేస్తున్నాను నేను. అయితే నా భార్యతో ఛాలెంజ్ చేశానండి. అయితే నా భార్య అనింది, నువ్వు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము నా ప్రభు చెప్పాడు. ఆయన శ్రీమంతుడు కనుక ఆయన ఖచ్చితంగా కూడా నీకు ఆ ధనం నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. నువ్వు నమ్మి నాతో పాటు రా అని చెప్పింది. అయితే అలాగే నేను వస్తాను అని నేను చెప్పానండి. అయితే నిజంగానే ఆయన 12 లక్షలు కాదండి, హాస్పిటల్లో కరెంట్ షాక్ దగ్గర ఇటువంటి శాపం మా కుటుంబం మీద ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు 12 లక్షలు ఏందండి, హాస్పిటల్కి 14 లక్షలు వచ్చింది అక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన కాక. అంటే తను చెప్పింది ఇస్తాడని, నిశ్చయంగా ఆయన చెప్పినట్లుగానే ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఒకటి రాబోతుందని, అక్కడ నేను అడిగిన ధనం కంటే 12 లక్షల కంటే 14 లక్షలు అక్కడ అవసరం అవుతుందని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు కనుక, కాబట్టి అక్కడికి నిజంగానే ఆయన 14 లక్షలు హాస్పిటల్కి పంపించాడు. అప్పటి నుంచి నాకు నమ్మకం కలిగిందండి. తర్వాత నా భార్యతో నేను చెప్పినప్పుడు ఇవన్నీ జరిగాయి. అప్పుడు తర్వాత ఇంకా నా భార్యకి చెప్పాను, ఇంక నేను ప్రభుని నమ్ముకుంటాను, నాకు భయం వేస్తుంది అని చెప్పాను. మంత్రగాన్ని తీసుకొచ్చి అవన్నీ కూడా చేశాను. తర్వాత మా ఊర్లో ఒక ఆయన పూజారిని కానీ కూడా పూజారి గారిని తీసుకొచ్చి సత్యనారాయణ వ్రతం కూడా చేపించాం. అంటే కొంతమంది అన్నారు, ఇది నువ్వు చేపించడం వల్ల నీకు ఇలా జరిగిందేమో షాకు, కాబట్టి ఇది నువ్వు చేసి ఆ దోషం ఉంటే పోద్దని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో అది కూడా తీసుకొచ్చి నేను చేపించాను. ఇవన్నీ చేపించినా కూడా నాలో భయం పోలా. నాకు భయం మాత్రం పోలేదండి. అంతకుముందు కూడా నేను బాగా డ్రింకింగ్ అలవాటు ఉంది. నేను బాగా తాగేవాడిని. నేను ముందు తాగుతాను, తర్వాత నాకు సిగరెట్ కానీ, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయండి, తాగేవాడిని. అయితే వాటి నుంచి నన్ను ఎవడు కూడా విడిపించలేడు. దెబ్బ తగిలిన పరిస్థితుల్లో నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను ఆ సమయంలో కూడా ఈ సమయంలో ఇది తాగితే బాగుంటుంది, కొంచెం బాధ తొలగిపోద్దని అనిపించినప్పుడు కూడా వెళ్ళి ఆ సమయంలో కూడా తాగిన పరిస్థితి దినాలు ఉన్నాయండి. అయితే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవటం తర్వాత ఇవేవి కూడా నన్ను విడిపించలేకపోతున్నాయి, రోజుకి దిగజారిపోతున్నానని చెప్పేసి ఇంకా మరణ భయం పట్టుకునింది. ఈ మరణ భయం నుంచి విడిపించాలంటే ఇంకా నేను విన్న మాటలను బట్టి యేసు ప్రభు ఒక్కడే ఆయనైతే విడిపించగలుగుతాడని అనుకున్నాను. అప్పుడు నా భార్యకి చెప్పినప్పుడు 2015 సంవత్సరం ఆయన డిసెంబరు
చివరిలో 30వ తారీఖు మరి పాస్టర్ గారికి చెప్పినప్పుడు అప్పుడు నా పాపాలని నేను ఒప్పుకొని తర్వాత నా దోషాలు కానీ నేను చేసిన చెడు, నేను కలిగిన చెడు వ్యసనాలు కానీ అన్నీ ఒప్పుకున్నానండి. నాకు సినిమాలు విపరీతమైన పిచ్చి సినిమాలు. నేను ఎన్టీ రామారావు సినిమాలు కానీ పాత ఈ పౌరాణిక విస్తారంగా చూసేవాడిని నేను. సో నేను కొన్నిసార్లు గ్రూప్ డ్యాన్సర్గా కూడా అనేక ప్రాంతాల్లో డ్యాన్సులు వేసేవాడిని, నేను మిమిక్రీ చేసేవాడిని. ఇటువంటివన్నీ కూడా నేను కలిగి ఉన్నానండి. అయితే ఇంకా అవన్నీ విడిచిపెట్టేస్తాను ప్రభు అని చెప్పేసి ఆ దినాన్ని నేను తీర్మానం తీసుకున్నానండి. ఆ రోజు తీసుకుని అటువంటి జోళ్ళకి వెళ్ళను, అటువంటి ఇంకా నేను చేయను అని చెప్పాను. సో ఆ త్రాగుడు వల్ల చాలా ధనం ఖర్చు అయిపోయింది. తర్వాత అవన్నీ కూడా చూస్తే పిల్లలతో కూడా అవన్నీ కూడా ఏదైతే వ్యసనాల వల్ల చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. ఇదంతా కూడా చేశానండి. అయితే అప్పుడు నేను బాప్తిజం పొందానండి. ఎప్పుడు కూడా నా భార్య నువ్వు చర్చికి రా, నువ్వు తర్వాత ఏదైతే నువ్వు బాప్తిజం తీసుకో అవన్నీ కూడా తను చెప్పలేదు. కానీ నాకై నేనే నా పాపాలు ఒప్పుకొని నాకు మరణ భయం పట్టుకునిందండి. ఇంకా నా భార్యకి చెప్పేది ఏందామి, నాకు మరణ భయం పట్టుకునింది. ఇప్పుడు మరణం ఈ భయం నుంచి నన్ను విడిపించేవాడు కావాలి. నాకు నా ఎముకల్లో నుంచి చీవుని తీసేసి నా ఎముకల్ని మళ్ళీ నూతనంగా మరి మామూలుగా మార్చాయని కావాలి. నాకు నా గాయాలన్నీ కట్టి వచ్చిన అవమానాన్ని తొలగిపోయి మళ్ళీ నేను ఒక మంచి బ్రతుకు, ఒక మంచి జీవితం నాకు కావాలి. ఇది ఇచ్చే ఆయన నాకు కావాలి. ఇప్పుడు అటువంటి ఆయన్ని వెతుకుతున్నప్పుడు, అటువంటి ఆయన గురించి నేను కనుక్కున్నప్పుడు ఈ బాధ నుండి, ఈ శాపము నుండి, ఈ ఇన్ఫెక్షన్ నుండి, ఇటువంటి దిగజారిపోయిన ఇటువంటి శాపగ్రస్తమైన జీవితం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంకా అంతకుముందంటే నాకు ఉద్యోగము, డబ్బు నుండి అన్ని పరిస్థితులు బాగున్నాయండి. కాబట్టి అందరూ దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, డబ్బు లేదు, తర్వాత నా దగ్గర కనీసం నాకున్న 2 చేతులు కూడా లేవు. ఇప్పుడు అవయవ లోపం వచ్చేసింది. ఇప్పుడు అవిటివాడిగా మారిపోయాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకుంటారు? ఎవరో దగ్గరికి తీసుకోరండి. అందరూ కూడా నన్ను దూరం పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో నేను 2015 సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖు నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నిజదేవుని నేను తెలుసుకొని అప్పుడు ప్రభువుని నమ్ముకున్నానండి. ఎవరు నన్ను మత మార్పిడులు చేయలేదు, ఎవరు నన్ను బలవంత పెట్టలేదు, ఎవరు నాకు చెప్పల. నా కష్టాలు, నాకు వచ్చిన శ్రమలు, నాకు వచ్చిన బాధల నుంచి, నాకున్న వ్యసనాల నుంచి విడిపించి ఆయన, నన్ను బ్రతికించి ఆయన, నాకు ఆయన ఒక కావాలని నేను కోరుకున్నాను. వెతికినప్పుడు అప్పుడు ప్రభు నన్ను దర్శించాడండి. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టానండి. అయితే ఈ కరెంట్ షాక్ వల్ల నా జీవితంలో తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే 2 కళ్ళు కూడా కనిపించకుండా పోయాయండి. 2 కళ్ళు నాకు కనిపించలా. సుమారుగా 4 నెలలండి. 4 నెలలు నెల్లూరు పట్టణంలో, అక్కడ నుంచి మా అత్తగారి నుంచి నెల్లూరుకి వెళ్ళామండి మేము. మా మిస్సెస్ చిన్న జాబ్లో అక్కడ జాయిన్ అయింది. ప్రభువుని నమ్మిన తర్వాత ఒక గొప్ప కార్యం చేశాడు ఆయన. మా మిస్సెస్కి చిన్న జాబ్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని అప్పుడు దాకా తినడం కూడా కష్టంగానే ఉండింది. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత చిన్న జాబ్ ఇచ్చాడు. ఆ జాబ్ని బట్టి చేసుకుంటూ అక్కడున్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో 4 నెలలు నాకు కళ్ళు కనిపించలేదండి. నా భార్య నన్ను పట్టుకొని ఆ నెల్లూరు పట్టణంలో వీధుల్లో నన్ను నడిపించిందండి. దగ్గరికి వచ్చినా కూడా ఎవరో ఏందో కూడా నాకు కనిపించేది కాదు. ఏదన్నా సరే తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, బైబిల్ చదువుతుంటే ఏమీ కనిపించేది కాదండి. టీవీ పెట్టుకున్నా కూడా నేను అక్కడ ఏమీ కనిపించేది కాదు నాకు. ఆ తర్వాత నేను అక్కడ గుడ్డివాడిగా ఉన్న పరిస్థితులండి. 4 నెలలు గుడ్డివాడి జీవితాన్ని అనుభవించానండి నేను. తర్వాత ఈ కళ్ళు ఎలా ఆపరేషన్ చేయించాలనుకున్నప్పుడు నా ఎముకల్లో నుంచి చీము వస్తూ ఉందండి. ఈ చీము తగ్గలేదు. తర్వాత అటువంటి పరిస్థితులు అప్పుడు కొత్తగా ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందుకున్నాను. అటువంటి సమయంలో నేను ప్రభువుని మా మిస్సెస్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను రూమ్లో ఇంట్లో తలుపేసుకొని నేను ఏడ్చానని, ప్రభువా ఎవరు నన్ను బ్రతికించలేరని, నా జీవితాన్ని మార్చలేరని, ఈ చేతులు లేనోని ఎవరు కూడా హత్తుకు చేర్చుకోలేరని, పడిపోయిన నా జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టగలిగే వాళ్ళు ఎవరు లేరని, అందుకు నీవే సమర్థుడివి, నీవే శక్తిమంతుడివని ప్రభువా నేను నమ్ముతున్నాను, విశ్వసించి నమ్మి నేను నీ నామంలో రక్షణ పొందుకున్నానయ్యా. నమ్మి నిన్నే నా ఆరాధ్య దైవంగా, నీవే నా సృష్టికర్తగా నిన్ను అంగీకరించాను ప్రభువా. ఇప్పుడు దాకా నా ఇష్ట ప్రకారం జీవించాను. ఇక మీద నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను. చీకటిగా మారిపోయిన నా జీవితాన్ని వెలుగుమయం చేయి ప్రభువా. నువ్వు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానన్నావు కదా, నువ్వు నా జీవితాన్ని వెలుగుమయం చేయని
అప్పుడు నేను తలుపేసుకొని ఏడ్చుకొని ప్రతిరోజు నేను ఏడ్చి ఒకే ప్రార్థన చేసేవాడిని, యేసయ్యా నన్ను చంపేయి, నాకు 2 కళ్ళు కనిపించడం లేదు, ఎముకల్లో నుంచి చీమ వస్తుంది, ఈ చీమ ఎప్పుడు గుండెకి పాగుతుంది, ఎప్పుడు చనిపోతుందో తెలియదు, నాకు పిల్లలు కూడా లేరు, ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడైతే పుడతారని అనుకుంటారు, ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టేసింది, కణాలన్నీ కూడా చనిపోయాను, సెల్స్ చనిపోయాను అందరూ అనుకుంటున్నారు, ఇంక పుట్టరు కూడా, అప్పుడే పుట్టినోడికి ఇప్పుడేం పుడతారని అందరూ అనుకుంటున్నారు, ఇటువంటి జీవితం ఎందుకయ్యా, మనుషులందరికీ దూరం అయిపోయాను, ఇక ఎవడు నాకు పని ఇవ్వడు ప్రభువా, ఇంక తినేదానికి ఏ వీధి లేదు, ఎటువంటి ఆధారం లేదు, అవిటువంటి జీవితం అంతా కూడా ఏడుస్తా బతకాల్సిన జీవితం, ఎందుకయ్యా నన్ను చంపి అని నేను ప్రార్థన చేశానండి. అయితే ఇలా నేను ప్రార్థన చేసి అలిసిపోయి ఆ కన్నీళ్ళంతా కూడా ఇంట్లో అక్కడ నా మొహం అంతా కన్నీళ్ళతో అట్లా గట్టిపోయేదండి. అక్కడే పడిపోయాను ప్రార్థన చేసుకొని. తర్వాత అప్పుడు దేవుడిచ్చిన ఒక గొప్ప దర్శనం ఏమిటంటే, ఎక్కడైతే నా మోకాళ్ళు చీమ వస్తూ ఉందో అక్కడ ప్రభు ఒక బంగారు తాడు తీసుకొచ్చి ఆయన ఆ మోకాల కింద ఎక్కడైతే ఎముకల్లోంచి చీమ వస్తుందో అక్కడ తాడు కట్టాడండి. అక్కడ ఎప్పుడైతే ఆయన ఆ తాడు ఆ రాత్రికాల సమయంలో దర్శనం ఇచ్చాడండి, ఇది దర్శనం మాత్రమే, కట్టాడండి. కట్టిన తర్వాత మరుక్షణం నుంచి ఆ ఎముకల్లో చీవు రావటం ఆగిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 2016 సంవత్సరంలో అనుకుంటా దేవుడు ఈ కార్యం చేశాడు. ఇప్పుడు ఇది 2026 సంవత్సరం. ఇప్పటికీ నా కాల్లో నుంచి ఎక్కడ చీమ వస్తున్నట్టు కానీ ఇన్ఫెక్షన్ ఎక్కడ కూడా లేదండి. తర్వాత చెన్నైకి కూడా డాక్టర్లు పిలిపించారు, వాళ్ళందరూ కూడా ఫోటో తీసుకున్నారు, అంతా నొక్కారు, ఎక్స్రేలు తీశారు, స్కానింగ్ చేశారు, ఆ ఇన్ఫెక్షన్ బాడీలో మాయమైపోయింది. ఎలా మాయమైపోయిందంటే ఆ డాక్టరే చెప్పాడు, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభు గొప్ప కార్యం చేయగలడని ఆ రోజు ఆ డాక్టర్ గారు చెప్పారు. ఆ డాక్టర్ గారికి కూడా అదే చెప్పాను నేను. అయితే నిజంగా అండి ఆ ఎముకల్లో చీవి ఎవ్వరూ కూడా తీసేయలేకపోయారండి. అయితే ఆ కరెంట్ షాకుల చేత, నేను చేసిన పాపముల చేత హాస్పిటల్లో చచ్చిపడి ఉన్న నన్ను యేసు ప్రభులు వారు తిరిగి లేవనెత్తాడండి. ఆయన చెప్పిన మాట ఒకటేనండి, నా కుమారుడా నీవు ఎక్కడ అవమాన పాలైపోయావో అక్కడే మళ్ళీ తిరిగి నేను నిలబెడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గణపరుస్తానని ఆయన మాట చెప్పాడండి. తర్వాత బిడ్డలారా ఆయన దర్శనాలు నేను చూశాను, ఆయన యొక్క స్వరాన్ని నేను విన్నానండి, ఆయన స్పర్శని నేను అనుభవించానండి. చంపేయమని నేను ప్రార్థన చేస్తే బిడ్డారు ఎవరైనా కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు కదా, ఆయన చంపేయమని నేను ప్రార్థన చేస్తే ఆ ప్రేమ కలిగిన కరుణామయుడైన యేసు ప్రభులు వారు నన్ను మళ్ళీ నా గాయాలు మాన్పించి నా ఎముకల్లో ఉన్న చీముని తీసేసి స్వస్థపరిచాడండి. డాక్టర్ తిరగొద్దన్నాను నన్ను. ఈరోజు బిడ్డలారా అనేక ప్రాంతాల్లో నేను తిరిగి ప్రభు గురించి కూడా నేను సాక్ష్యం ఇచ్చాను. ఇప్పటికీ నేను ప్రభు పని చేస్తాను, నా కాలు పూర్తిగా నయమైపోయింది. ఆ రోజు చెప్పాను, హాస్పిటల్లోనే మేము ఈ విషయం దాగి చచ్చిపోవాలనుకున్న మా జీవితాలు అటువంటి దుర్భరమైన జీవితాలండి. ఆ రోజు ప్రభుతో ఒకటే నిబంధన చేశాం, ప్రభువా ఇప్పటి వరకు మా కోసం బతికాము, ఈ కాలు కానీ తీసేయకుండా, ఈ ప్రాణం పోకుండా, ఈ ఇన్ఫెక్షన్ వల్ల నేను చనిపోకుండా నన్ను కానీ నువ్వు ఈ కాలు నిలబెట్టి ఈ ఇన్ఫెక్షన్ తీసేసి నువ్వు కానీ నన్ను బ్రతికిస్తే నేను బ్రతికినంత కాలం నేను నా భార్య నీ సేవ చేసుకొనే మేము బ్రతుకుతాం ప్రభువా, ఇంక ఏది ఈ లోకంలో మాకు వద్దు ప్రభు అని తీర్మానం తీసుకున్నామండి. ఆ తీర్మానం ప్రకారంగానే దేవుడు మమ్మల్ని సేవలు నడిపిస్తూ ఉన్నాడండి. తీసుకున్నాం తీర్మానం అన్నట్లుగానే కృతజ్ఞత కలిగి. అందుకే ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ అందరి ద్వారా, ఈ ఛానల్ ద్వారా లేదా ఈ సాక్ష్యము ఈ వీడియో ద్వారా మీకు ఎందుకు తెలియజేయాలనుకున్నానంటే, యేసు ప్రభు నా జీవితంలో చేసిన సాక్ష్యము బిడ్డలారా అది ఎంతోమందికి ఇంకా తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన గొప్ప దేవుడని, ఆయన శక్తిమంతుడని, ఆయన డాక్టర్లు చేయలేని కార్యాలు ఆయన చేయగలడని, అణగారిన జీవితాల్ని, చితుకుపోయిన జీవితాల్ని చీకటిని వెలుగుగాను, అంధకారాన్ని ఆయన ప్రకాశవంతమైన జీవితంగాను మార్చగలుగుతాడని నేను తెలుసుకున్నానండి. నన్ను ఎవరూ ప్రభావితం చేయాల. నా జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన మీరు చూస్తున్నారు కదా, నా చేతులు ఎలా ఉన్నాయో మీకు అంతకుముందు తర్వాత అంతకుముందు నేను బాగున్నప్పుడు నా ఫోటోను కూడా మీకు చూపిస్తాను. ఇది నా కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నా పరిస్థితి ఇది. ఇప్పుడు అటువంటి పరిస్థితి భయంగా నా జీవితంలో యేసు ప్రభు చేసిన మేలు, నన్ను త్రాగుడి నుంచి విడిపించాడు, చెడు వ్యసనాల నుంచి విడిపించాడు. కరెంటు షాకులు సచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ చనిపోతారన్నారు. మా ఊరిలో ఇంకా సేన లేడు చనిపోయాడన్నారు. చనిపోయారని అనుకున్న నన్ను మళ్ళీ తిరిగి ప్రభు మనుషుల మాటల్ని, డాక్టర్ల మాటను కొట్టివేసి ఆయన బ్రతికిచ్చి తీసుకొచ్చాడు. నా ఎముకల్లో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా తీసేసి నా కాళ్ళని ఆయన బాగు చేశాడు. గుడ్డివాడిగా నేను 4 దినాలు
నా ఆ గుడ్డివాడి ఆ భర్తమయ్య ఆ రోజు బైబిల్లో ఉన్నాడండి. అతని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను అనుభవించా బాధని. 4 నెలలు నేను ఒక గుడ్డివాడిగా బతికానండి. ఏమీ చూడలేక అయోమయంగా నేను గుడ్డివాడిగా బతికినాను. గుడ్డివాడినైనా నాకు యేసు ప్రభు మళ్ళీ ఆయన నాకు తర్వాత ఆయన ఆపరేషన్ చేయించుకుని ఈ విధంగా చూపు పొందుకునేందుకు కూడా ఆయన కృప చూపించాడు. తర్వాత మా జీవితంలో ఒక్కొక్క మేలండి ఇవి. తర్వాత మా జీవితంలో సంతానం లేదండి. ఎక్కడెక్కడికి హాస్పిటల్ తిరిగాం, సంతానం కలగల. ఎక్కడ చూసినా చెకప్లకు పోతే 10,000 డబ్బులు. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుందండి? మేము ఏ పూటకి ఆ పూట తినేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో ఆయన నా భార్యతో ఆయన మాట్లాడాడు, నా కుమార్తె నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఇక సంతానం నేను ఇస్తున్నానని చెప్పేసి ఆయన నా భార్యతో మాట్లాడాడండి. తను నాకు చెప్పింది ఆ దర్శనము. ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చాడో అదే సమయంలో చెన్నై నుంచి ఒక దైవజనుడు వచ్చాడండి నెల్లూరు ప్రాంతానికి. ఆయన కూడా ఆ సమయంలో ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ స్వరాన్ని విడిపించాడో అదే నెలలో నా భార్య కన్సీవ్ అయిందండి. తను ప్రెగ్నెంట్ అయింది. తర్వాత వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల పైన అయిపోయిందండి. కరెంటు అన్నీ బాగున్నప్పుడు సంతానం కలగలేదు. ఇప్పుడు కరెంటు షాక్ కొట్టి అన్నీ కాలిపోయిన తర్వాత ఇప్పుడు సంతానాన్ని ఇచ్చాడండి. ఆయన ఆశ్చర్యకరుడండి. ఆయన అబ్రహాంకి 100 సంవత్సరాలు సంతానం ఇచ్చాడు. నమ్మేదానికి అక్కడ ఆధారమే లేనప్పుడు అబ్రహాంకి ఇస్సాకు భార్యాభర్తలకు సంతానం ఇచ్చాడు. నా జీవితంలో కూడా నమ్మి ఏం నమ్మమంటావు? శరీరం అంతా కాలిపోయింది, అవయవాలు కాలిపోయినాయి. ఎక్కడ చూస్తే అక్కడ కండ పట్టుకుంటే ఊడొస్తుంది. అటువంటి పరిస్థితి నా శరీరం, నా ఆరోగ్యం. అటువంటి సమయంలో దేవుడు మాకు సంతానిస్తానని మేము అనుకోలేదండి. కానీ ఆ కార్యం జరిగిన తర్వాత మేము అనుకున్నాం, యేసు ప్రభుకు అసాధ్యమైంది ఏమీ లేదు ఈ సృష్టిలో, ఆయన ఏమైనా చేయగలడని నేను నమ్మానండి. నా విశ్వాసం ఎక్కువైంది, నా నమ్మకం బలపడింది. ఇంకా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం తర్వాత ఒక దైవజుడు వచ్చి మీరు సేవకు పిలుస్తున్నాడు ప్రభు, మీరు సేవకు రండి అని చెప్పాడు. తర్వాత మేము సేవలోకి వెళ్ళామండి. ఈ దినాన ప్రభు మమ్మల్ని ఈ విధంగా ఆ సేవలో వాడుకుంటూ ఈ విధంగా ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడండి. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. తినలేని పరిస్థితి ఒకప్పుడు దేవుడు మళ్ళీ ఈరోజు తినగలిగే స్థితిలోకి ఆయన నన్ను నడిపించాడండి. సో ఇటువంటి 2 చేతులు నాలో లేనప్పుడు కూడా కొంతమంది ఆ సమయంలో నన్ను ఎగతాళి చేశారండి. ఒకప్పుడు నేను బైకులు తోలిన కారులు ఎప్పుడు నేను తోలలేదు, కానీ బైకులు తోలా నేను. కానీ ఒకప్పుడు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఒక ఆయన నీ భార్య నువ్వు బైక్ ఎక్కించుకొని కూడా తిప్పలేవు నాకు అవమానకరంగా మాట్లాడాడు. అప్పుడు నా ప్రభువుని నేను అడిగా, ఉపవాసం ఉండా, ప్రభు ఇట్లా అంటున్నారు ప్రభు అంటే ఆయన తర్వాత దేవుని మహాకృపను బట్టి నేను 21 రోజు ఉపవాసం ఉండి నేను ప్రభు దగ్గర ప్రార్థనలు గడిపినప్పుడు ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన సన్నిధితో నన్ను నింపాడు. ఆ శక్తి చేత, ఆ బలము చేత ఈరోజు నాకు 2 చేతులు లేకపోయినా నేను ఒక్కడనే కూడా కారు కూడా డ్రైవ్ నేను ఒక్కడనే కూడా చేయగలుగుతున్నానండి. సో అది ఆటోమేటిక్ కారు కాదు, కానీ మాన్యువల్లే అయినప్పటికీ చూడండి దేవుడు ఎటువంటి అద్భుతాలు మా జీవితాల్లో ఆయన చేశాడు. ఈరోజు ఆయన నాకు ఏ ఉద్యోగం ఇవ్వలేదని నేను బాధపడిపోయాను, కానీ ప్రభు అన్నాడు, నా కుమారుడా నీకు ఇష్టమైన నీకు రిటైర్మెంట్ లేని ఉద్యోగం నేను ఇస్తానని చెప్పాడు. ఈరోజు నన్ను, నా భార్యని సేవకురాలుగా ఎంచుకున్నాడు. తర్వాత మా జీవితంలో ఉన్న నన్ను బాగు చేశాడు. తర్వాత నా భార్యకి సంతానం ఇచ్చాడు. ఈరోజు నా బిడ్డ కూడా నాకు ఒక కూతుర్నిచ్చాడు. ఈరోజు కూడా మేము పరిచయలో వాడబడతా ఉన్నాం. ఈరోజు దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, సేవనిచ్చాడు, కొన్ని కుటుంబాలు మాకు అప్పగిచ్చాడు. ఈ విధంగా మేము సేవ చేసుకుంటూ దేవుని యొక్క సాక్ష్యం ఈ విధంగా నేను అనేక మందికి కూడా నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే బిడ్డలారా దేవుడు చేసిన మేలు. ఎందుకంటే మేము ఎవ్వరం కూడా చాలామంది అంటారు యేసు ప్రభు డబ్బులు ఇచ్చి చెప్పిస్తారు, వాళ్ళకి బట్టలు ఇచ్చి చెప్పిస్తారు, అవి ఇచ్చి చెప్పిస్తారు, ఈ ఇచ్చి చెప్పిస్తారు. అంటే బట్టలకి మనం వేసుకొని బట్టలు అండి, మనం తిన్న ఆహారం మనం తినలేనిదా? నేను బాగున్నప్పుడు నేను వెళ్ళని హోటల్ లేదు, నేను తినని ఫుడ్ లేదు, నేను వేయని బట్టలు లేవు, నేను వాడని పెర్ఫ్యూమ్ లేదు. ఎందుకంటే మేము అంత పేదరికమేం కాదు, మా తాతలు మా నాన్నలు మనకు కొంచెం ఆస్తి కలిగిన వాళ్ళమే. కానీ ఎందుకండి కానీ జీవితము ఆస్తులు డబ్బు అన్నీ ఉంటాయని అనుకుంటాం కదండి. కానీ అన్నీ ఉన్నా కానీ నా జీవితము నేను ఎప్పుడు అనుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలను, లేకపోతే ఒక మంచి ఉద్యోగస్తుడిగా నేను ఒక అధికార హోదాగా నేను ఉండాలి. నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకులతోనూ ఇటువంటి వాళ్ళతో ఆఫీసర్స్తోనూ నేను ఉండేవాళ్ళని. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ ఎంతోమంది అధికారులు ఉన్నారు, పోలీస్ వారు ఉన్నారు, నాకు తెలిసిన నాతో నేను కలిసి పనిచేసిన నాకు ఎండిఓ ఆఫీసర్లు ఉన్నారు, చాలామంది నేను ఎమ్మెల్యేలతో కానీ చాలామంది మంచి నాయకులతో నేను కాంటాక్ట్లో ఉండేవాడిని. నేను ఎప్పుడు అటువంటి ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని నేను కోరుకున్నానండి. కానీ అటువంటి జీవితం ఒకరోజు అటువంటిది వస్తుందని నేను అనుకోలే. నేను కలలో కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటానని కానీ
బైబిల్ పట్టుకుంటానని కానీ చర్చికి పోతాను అనుకుంటాను కానీ అసలు నేను సేవకుడు పాస్టర్ అవుతానని అసలు నేను కలలో కూడా నేను అనుకోలేదండి. నేనేమో అధికారిని, ఒక ఉద్యోగస్తుని అవ్వాలా, ఒక ఉన్నతమైన స్థితిలో అట్లా వెళ్ళాలనుకున్నాను కానీ నా ప్రమేయం లేకుండానే ఈరోజు నేను పాస్టర్ని కూడా అయిపోవడం జరిగిందండి. యేసు ప్రభు నన్ను దర్శించాడు. ఈరోజు నేను రక్షణ పొందుకున్నానండి. ఏదున్నా లేకపోయినా ఈరోజు దేవుడు తినేదానికి కానీ దేనికి కూడా ఆయన లోటు చేయలేదు. అయితే యేసు ప్రభుల వారు అన్నిటికంటే పాపముల నుండి యేసు ప్రభు నన్ను నడిపించాడు. ఒకప్పుడు దేవుని నమ్మకం ముందు నేను ఎన్నో తప్పులు చేశా, పాపం చేశా, పాపాత్ముని. అయితే వాటిలన్నిటి నుండి యేసు ప్రభు తన రక్తం చేత నన్ను కడిగేశాడు. నా శాపాలని, నా పాపాలని, నా పితృల పాపం అన్నీ కొట్టేశాడు. ఈరోజు నాకు పరలోక రాజ్యంలో ఆయన బిడ్డగా నాకు చోటు ఇచ్చాడండి. అక్కడ గొప్ప అవకాశం ఇచ్చాడు. భూమి మీద కూడా ఆయన పనిచేసే గొప్ప ధన్యతని, భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చాడు. బతకలేని నాకు, అసలు దేనికి పనికిరాని నన్ను యేసు ప్రభు నిలబెట్టుకొని మళ్ళీ ఆయన మనిషిగా చేశాడండి. యేసు ప్రభువే లేకపోతే, యేసు వాక్యమే లేకపోతే, బైబిల్ అనేది లేకపోతే, చర్చి అనేది లేకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోయిందో తెలియదండి. ఈ చేతుల్లోనోడు ఎవడు పట్టించుకుంటాడండి? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని, పాస్తులు అన్నీ పోగొట్టుకున్నవాడు ఎవడు పట్టించుకుంటాడు? ఎవడూ పట్టించుకోడండి. ఆయన ప్రేమ కలిగిన ఆయన గనక ఆయన పట్టించుకున్నాడండి. అయితే దీని అంతటి కూడా కారణం నా భార్య. తను ఎంతో దేవుడి ప్రేమ గురించి నాకు చెప్పింది. ప్రతి విషయం, ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగినా కూడా తను కృంగిపోకుండా, తను అధైర్యపడకుండా, నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, ఈరోజు చిన్న చిన్న సంఘటనలే మనం చూస్తే కొన్ని విషయాల్లో భార్యాభర్తల మనస్పర్ధలు వచ్చి భార్య వెళ్ళిపోతూ ఉంటుందండి. కానీ ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరిగినా కూడా నా భార్య ఎక్కడా కూడా నన్ను విడిచిపెట్టకుండా తను నాకు అన్నం పెడుతుంది, తను బట్టలు వేస్తుంది, నాకు అన్నీ కూడా నన్ను ఎంతగా చూసుకుంటుందంటే అంత చక్కగా తను చాలా ప్రేమిస్తుంది, నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. ఈరోజు నేను దేవుళ్ళు వాడబడుతున్నాను, ఇలా నేను ఆయన సేవకుని చేయగలుగుతున్నానంటే నా భార్య నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఎక్కడ కూడా నన్ను నిరుత్సాహపరచదు. ఎప్పటికప్పుడు దేవుని మాటలు చెప్పి నన్ను బలపరుస్తుంది తను. కనుక తను చాలా ప్రేమగా నన్ను చూసుకుంటుందండి. కాబట్టి బిడ్డలారా, నన్ను ఎవరు కూడా బలవంత పెట్టింది ఏమీ లేదు, కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలండి ఇవి. సో ఈరోజు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి యేసు ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అయితే చివరిగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఆయన నా జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక ఈ చెట్టును కొట్టేశారు, ఇంక ఇది చిగురించదు అనుకున్నాను. నా జీవితం ఇంక చీకటమయమే, ఇంక ఇది పనికిరాదు, అయిపోయింది, నా ఇంక బ్రతుకు లేదు అని అనుకున్నానండి. మళ్ళీ నేను ఈ విధంగా లేచి తిరగతానని కానీ, నా గాయాలు మానుతాయని కానీ, నా ఇన్ఫెక్షన్ ఎముకల నుంచి తొలగిపోతుందని కానీ, మాకు పిల్లలు మళ్ళీ సంతానం కలుగుతుందని కానీ, తర్వాత మళ్ళీ ఈ విధంగా నిలబడి 10 మందిలో గౌరవంగా ఈరోజు మేము మళ్ళీ అందరికంటే ఏమి తీసివేయకుండా ఒక ఉన్నతంగా గౌరవంగా బ్రతుకుతామని కానీ నేను అనుకోలేదండి. నా జీవితంలో నేను అనుకోలేదండి. కానీ నేను అనుకోని దాన్ని నా ప్రభు ఆయన జరిగిచ్చాడండి. ఈరోజు నేను మళ్ళీ ఈ విధంగా ఒక మనిషిగా 10 మందిలో గౌరవంగా బతుకుతున్నానంటే, తిరుగుతున్నానంటే, ఈరోజు నేను ఇవన్నీ కూడా అనుభవిస్తున్నానంటే ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆయుష్, ఇది యేసు ప్రభు పెట్టిన భిక్ష, ఇది యేసు ప్రభు ఇచ్చిన జీవితము, ఆయన పాదాలకే అంకితం. కాబట్టి ఆయన ఇచ్చిన జీవితం, ఆయన సేవ చేసుకొని ఇలా బతకాలనుకున్నాము. కాబట్టి ఏదో ఆశించి దీన్ని లేక మేము రాలేదండి. ఆయన దగ్గర తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, నువ్వు బతికిచ్చావు, మాకు ఇన్ని మేలు చేసావు, ఎవరో పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకున్నావు. కాబట్టి నీకోసమే బ్రతుకుతాం, నీకోసమే చనిపోతాం. అంతేగాని ప్రభువా ఇంక ఏదో మాకు మా జీవితంలో అది లేదు, ఇది లేదు, అది తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఏ ఉన్నా ఏం లేకపోయినా ఇది భూ సంబంధమైనవి యేసు ప్రభు ఉంటే చాలని ఆయన సేవ చేసి ఇదిగో ఆయన నిజదేవుడని నేను తెలుసుకున్నాను. తెలుసుకోలేని వాళ్ళు అనేక మంది ఉన్నారండి. అయితే తగిన సమయంలో ప్రభు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళే తెలుసుకుంటారు. బిడ్డలారా, నేను ఎవరినో కూడా ప్రభుని మీరు నమ్మండి, అది నేను ఎవరిని కూడా బలవంత పెట్టను. కానీ నా జీవితంలో జరిగిన సంఘటన, నా జీవితంలో జరిగిన యథార్థ గాథని నేను మీకు ఈ సాక్ష్యం ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజెప్పాలనుకొని దేవుని మహిమపరచాలనుకున్నాను. ఎందుకంటే ఆయన చేసిన మేలుని నేను చెప్పకపోతే నేను నమ్మక ద్రోహిని అవుతాను, నేను కృతజ్ఞత లేని వాడిని అయిపోతాను. నేను అంత మేలు చేసిన ఆయన గురించి నేను చెప్పుకోలేకపోతే అంతకన్నా అంత ద్రోహం ఏముంటుందండి? ఒక కుటుంబంలో ఒక తండ్రి బిడ్డకి, ఒక తండ్రి ఒకటి చేస్తే ఆ బిడ్డ తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. కనుక నా యేసు ప్రభు నా తండ్రి, ఆయన మళ్ళీ నాకు తిరిగి పునర్జన్మం ఇచ్చాడు, మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడండి నాకు. ఈ బాగులేని ఈ అవిడి చేతులతో ఇంత చేయగలుగుతున్నానంటే మరి ఆయన కృప, ఆయన లేకపోతే నేను ఏం చేయగలుగుతాను? మరి అంత చేసినప్పుడు ఆయన గురించి నేను చెప్పకపోతే దుర్మార్గం అయిపోదు. కాబట్టి ఇది చెప్పకపోతే, ఇది చెబితే ఏమన్నా అయిపోద్దేమో, ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఎవరేమైనా చేసినా
ఎవరేమన్నా అనుకున్నా నా ప్రభు గురించి, నా దేవుడి గురించి, ఆయన చేసిన మేలు యేసు ప్రభు గురించి చెప్పకుండా నేను ఉండలేను, బ్రతకలేను. కనుక ఆయన గురించి ఈ మాటలు నా పట్ల ఎంత మేలు చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే నా సాక్ష్యము. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.